హలో అండి అందరికీ ఈరోజైతే నేను బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. చూడండి, ఇదైతే మా చెట్టుకు తెంపాను. చిన్న ఆకుల బచ్చలి మంచిగా పెరుగుతుందండి వాటర్ వేస్తే. ఇది కొంచెం మందంగా ఉంటుంది, ఇలా నున్నగా ఉంటుంది. చూడండి, ఆకులు అయితే ఇలా గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయి. బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి అన్ని పోషకాలు లభిస్తాయి, అలాగే ఔషధ గుణాలు మరియు చల్లదనం కూడా ఉంటుంది. చూడండి, ఇలా వాటర్లో వేసి 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత కుక్కర్లో అయితే వేస్తున్నాను. వాటర్లో నుండి బచ్చలి కూర అంతా తీసి కుక్కర్లో వేస్తున్నాను. ఇది కొద్దిగా జిగురుగా ఉంటుందండి బచ్చలాకు. చూడండి, పప్పునైతే 2 టైమ్స్ కడిగాను. సరిపోయేటట్టుగా 1 గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్తో. అది కూడా మొత్తంగా వేసేస్తున్నాను. వాటర్ అయితే 1.5 వేసానండి. కుక్కర్లో నుండి పొంగిపోతుంది కదా, అందుకు పప్పుకు తగ్గట్టుగా వేసాను. అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను, అది కూడా పప్పులో వేస్తున్నాను. 5-6 పచ్చిమిర్చీలు, 1/2 స్పూన్ పసుపు, 1 ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తున్నాను. 1 అరపావు ఆయిల్ వేస్తున్నాను. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టి వేసాను. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి స్టవ్ పైన పెట్టేస్తాను. పప్పు మంచిగా ఉడుకుతుంది. అలాగే పప్పు ఉడికేలోపు చింతపండు నానేస్తున్నాను. పిడికెడు చింతపండు అయితే తీసుకున్నాను. 2 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత చింతపండు మునిగేలాగా వాటర్ వేసి నానబెట్టండి. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు 2-3 విజిల్లు వస్తాయి. పప్పు మెత్తగా మంచిగా ఉడుకుతుంది. పప్పు అయితే స్టవ్ పై నుండి దించి పక్కకు పెట్టాను. చల్లారిన తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికింది. మనం పప్పు దువ్వతోటైనా ఇలా రుద్దొచ్చు, లేకపోతే మనకు కుక్కర్లో వేసాం కాబట్టి రుద్దే అవసరం లేకుండా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే సరిపోతుందండి. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికేసింది. గమగమ వాసన వస్తుంది. ఎందుకంటే అన్నీ వేసి పప్పు ఉడికించామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బచ్చల కూర పప్పు. ఒకసారి ఇలా మంచి కలిపిన తర్వాత మనం మిర్చి పౌడర్ వేస్తున్నాను 1 స్పూను. అలాగే 1 స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఒకసారి మంచిగా కలిపి పక్కకు పెట్టేస్తాను. ఈలోపు చింతపండు నానింది కదా, చింతపండు రసం అయితే తీస్తున్నాను. చూడండి, రసం కూడా చిక్కగా తీసుకోవాలి. ఎక్కువగా పల్చగా అయిందంటే మనకు పప్పు కూడా పల్చగా అయిపోతుంది. రుచికి తగ్గట్టుగా చింతపండు వేసుకొని ఇలా చింతపండు రసాన్ని వడగట్టి వేస్తున్నాను. సరిపోయేటట్టుగా అయితే వేస్తున్నాను. పుల్లగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, నార్మల్గా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. చింతపండు రసం అయితే వేసాను. అదే చింతపండు రసంలో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి చింతపండు రసాన్ని తీసి మళ్ళీ ఇందులోనే వేసేయండి. చూడండి, ఇప్పుడైతే చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపి మంచిగా ఉడికించాలండి. ఇలా మంచిగా తుకతుక ఉడికించాలి. అన్నీ ఉప్పు, కారం, చింతపండు పులుసు మంచిగా ఉడికి పప్పు మంచిగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పక్కకు పెట్టేసి పోపు చేస్తున్నాను. తడక ప్యాన్ పెట్టాను. 1.5 పావు ఆయిల్ వేసాను. వేడైంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి 2 ఎండుమిర్చీలు, అట్లాగే ఒక 4-5 పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసి వేసి ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇలా కరివేపాకు వేసి కలిపిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు చితకొట్టి వేసి మళ్ళీ అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలిపిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో మంచిగా పోపు వేసేద్దాము. చూడండి, ఇలా మంచిగా పోపు చేసి వేసి తిన్నామంటే చూడండి, బచ్చల కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి బచ్చల కూర పప్పు చేయడం. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా తినొచ్చండి, చాలా మంచిగా ఉంటుంది. చల్లదనం కూడా, ఎండాకాలం అయితే ఇంకా ఆరోగ్యానికి చల్లదనం అండి. కంపల్సరీ ట్రై చేయండి.